పెహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద, పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి తెల్లారి అంటే ఈ నెల 8వ తేదీన అగ్రరాజ్యం అమెరికాకి చెందినటువంటి వైమానిక దళ అధికారుల బృందం ఒకటి బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో దిగింది. అసలు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వైమానిక దళ అధికారుల బృందం ఈ ఢాకాలో ఎందుకు తిష్టవేసింది? ఆ ఢాకాకి ఆ బృందం రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? దానివల్ల ఇండియాకి ఏదైనా ముప్పు పొంచి ఉందా అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. యుఎస్ఏ సాయం వెనక వ్యూహం ఏంటి అంటూ ఈ హెడ్లైన్ మనం చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ మొదలైనటువంటి తెల్లారే అంటే ఈ నెల 8వ తేదీన అమెరికా వైమానిక దళ అధికారుల బృందం ఒకటి బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో దిగింది. మన పొరుగునున్నటువంటి మయన్మార్లోని రాఖైన్ ప్రాంతంలో అగ్రరాజ్య సైనిక కార్యకలాపాలు పెరగబోతున్నాయి అనేందుకు దీన్ని సంకేతంగా భావిస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, భారత్ మీద ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే, ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ తమ ఘనతేనంటూ చెప్పుకుంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ అదే సమయంలో బంగ్లా మయన్మార్ మధ్య అగ్రరాజ్యం కొత్త చిచ్చు రగిల్చుతుందనేటువంటి సందేశాలు కూడా మనకి వ్యక్తమవుతున్నాయి. రాఖైన్ ప్రాంతంలో తలదాచుకుంటున్నటువంటి రోహింగ్యాలకు మానవతా సాయం అందించేటువంటి మిషతో అమెరికా బంగ్లాలో అడుగుమోపబోతోంది. అక్కడ తాత్కాలిక ప్రభుత్వ సారథి అయినటువంటి మహమ్మద్ యూనస్కు అగ్రరాజ్యం అండదండలు ఉన్నాయనేది జగరమెరిగినటువంటి సత్యం. ఐరాస పేరు మీద ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ను సందర్శించినటువంటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరెస్ అక్కడి కార్స్ బజార్లోని రోహింగ్యా శరణార్థి శిబిరాలను ఆయన సందర్శించారు. మయన్మార్లోని రాఖైన్ స్టేట్ నుంచి తరిమివేయడంతో వీరంతా బంగ్లాకు తరలివచ్చారు. సో మయన్మార్ రాఖైన్ ప్రాంతం నుంచి కొంతమంది రోహింగ్యాలను వారు తరిమివేయడంతో వారు బంగ్లాదేశ్కి వచ్చి అక్కడ తలదాచుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్లో ఈ రోహింగ్యాలు ఎక్కడైతే తలదాచుకుంటున్నారో ఆ ప్రదేశాలకు వెళ్ళి వారిని సందర్శించడం జరిగింది. సందర్శించిన తరువాత శరణార్థుల దుస్థితిపై ఈ ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి అయినటువంటి సభ చర్చించనుంది. ఈలోగా రోహింగ్యాల కోసం బంగ్లా నుంచి రాఖైన్ స్టేట్ వరకు మానవతా సహాయ కారిడార్ను ఏర్పాటు చేయాలని గుటెరెస్ ప్రతిపాదించారు. ఈ వంకతోనే అమెరికా వైమానిక అలాగే సైనిక దళాధికారులు బంగ్లాదేశ్ వచ్చి కారిడార్ కోసం అక్కడ సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కారిడార్ గురించి యూనిస్ సర్కార్ ప్రజలతో కానీ రాజకీయ పార్టీలతో కానీ ముందుగా సంప్రదించకపోవడాన్ని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి తాత్కాలిక అధ్యక్షుడైనటువంటి తారిక్ రహమాన్ బహిరంగంగా దాన్ని తప్పుపట్టారు. బంగ్లా స్వతంత్రం అలాగే సార్వభౌమత్వాలను యూనస్ సర్కారు పణంగా పెడుతోందని ఆయన విమర్శలు చేశారు. బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని నేను గనక అమెరికాకు అప్పగించి ఉంటే ఇప్పటికీ అధికారంలో కొనసాగుతూ ఉండేవాడిని అంటూ పదవీ తుచ్చురాలైనటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనా చెప్పడాన్ని ఇక్కడ మనం గమనించాలి. మయన్మార్లోని రాఖైన్ స్టేట్ను ఆనుకొని ఉండేటువంటి కాక్స్ బజార్ ప్రాంతానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే సెయింట్ మార్టిన్ అనేటువంటి ఈ ద్వీపం అయితే ఉంది. అక్కడ సైనిక అలాగే నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేస్తే మలక్కా జలసంధి గుండా చైనా నౌకలపై నిఘా వేసి యుద్ధ సమయాల్లో వాటి రాకపోకలను అడ్డుకోవచ్చన్నది అమెరికా వ్యూహం. ఇది చైనాకు దాని మద్దతుతో మయన్మార్లో అధికారంలో కొనసాగుతున్నటువంటి సైనిక ప్రభుత్వానికి బొత్తిగా గిట్టదనేటువంటి వ్యవహారం. భారత్ చైనాలకు కీలకం. మయన్మార్ సైనిక ప్రభుత్వంపై పోరాడుతున్నటువంటి అరకాన్ ఆర్మీ రాఖైన్ స్టేట్లోని మొత్తం 17 పట్టణాల్లో 13 చోట్ల ఆధిపత్యం సాధించింది. యావత్ గ్రామీణ ప్రాంతం ఇప్పుడు దాని ఆధీనంలోనే ఉంది. బంగ్లాదేశ్ వెంబడి 271 కిలోమీటర్ల సరిహద్దు భూభాగము అరకాన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. రాఖైన్ స్టేట్ రాజధాని అయినటువంటి స్విట్వేతో పాటు క్వాక్విపు అలాగే
మయన్మార్ సైనిక ప్రభుత్వం చేతిలో కూడా ఇదైతే ఇప్పటికి ఉందని మనకు సమాచారం అందుతుంది. ఈ రెండు రేవు పట్టణాలు భారత్ చైనాలకు చాలా కీలకమైనవి. సెట్వే రేవు నుంచి మణిపూర్ వరకు కారడాన్ బహువిధ రవాణా ప్రాజెక్టును ఢిల్లీ చేపట్టింది. డ్రాగన్ క్వాక్పు రేవు నుంచి యునాన్ రాష్ట్రం వరకు చైనా అలాగే మయన్మార్ ఆర్థిక నడవ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తూ ఉంది. కాబట్టి ఇటు భారత్ని చైనాని వారు చేస్తున్నటువంటి అంటే మన కదలికలు ఏంటనేది తెలుసుకోవడానికే ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఈ మయన్మార్లో వారి బృందం అనేది దిగింది. ఆ బృందం దిగి అక్కడ భారత్ అలాగే చైనా సైనికుల కదలికల మీద వాటితో పాటుగా అక్కడ ఓడరేవులకు సంబంధించినటువంటి రవాణా మీద వీటి మీద ఒక కన్నేసించింది. ఆయువు పట్టు మీద దెబ్బ. చైనాకు సిమెక్ కారిడార్ చాలా కీలకమైనది. డ్రాగన్ చమురు దిగుమతుల్లో 80% మలయా ద్వీపకల్పం అలాగే ఇండోనేషియాల మధ్యన ఉన్నటువంటి ఇరుకైన మలక్కా జలసంధి గుండానే జరుగుతాయి. దీన్ని ఎవరైనా అడ్డుకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికే చైనా క్వాక్పు అనేటువంటి ఈ రేవు నుంచి తమ యునాన్ రాష్ట్రం వరకు చమురు గ్యాస్ పైప్ లైన్లను నిర్మిస్తూ ఉంది. సో దక్షిణ చైనా సముద్రం హిందూ మహాసముద్రాలను కలిపే మలక్కా జలసంధిని అమెరికా దిగ్బంధించిన యునాన్ అలాగే క్వాక్పు సిమెక్ కారిడార్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పరచుకోవచ్చని డ్రాగన్ కంట్రీ భావిస్తూ ఉంది. సో వీటన్నింటి గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకి చెందినటువంటి వైమానిక దళ అధికారుల బృందం ఇప్పుడు ఢాకాలో అయితే తిష్ట వేయడం జరిగింది. ఢాకాలో అంటే వారు అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలకు సాయం చేసేటువంటి పేరుతో వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటనేది ఇప్పుడు చైనా భారత్ కూడా గమనిస్తూ ఉన్నాయి. అంటే అసలు మన భారత్ చైనాకి సంబంధించినటువంటి సైనికుల కదలికల మీద రవాణాకి సంబంధించినటువంటి అలాగే వాణిజ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన కదలికల మీద ఒక కన్నుసేందుకే ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలకు సాయం చేస్తున్నాం అనేటువంటి పేరుతో వారు కుట్రలు పన్నుతున్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా అయితే మనం భావించవచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇటు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు మొన్నటి వరకు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్కి చెందినటువంటి కొన్ని ఉగ్రవాదుల స్థావరాల నుంచి కొంతమంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గాం బైసరన్ వ్యాలీలో నరమేధం సృష్టించారు. ఆ నరమేధంలో అభంశుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. ఆ తర్వాత మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలని అలాగే పీఓకేలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాదుల స్థావరాలని నేలమట్టం చేసింది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 100 నుంచి 150 మంది ఉగ్రవాదులు అయితే హతమయ్యారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు మేమే మధ్యవర్తిత్వం చేశాం, 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేమే కుదిర్చామని చెప్పుకుంటున్నటువంటి ఈ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇటు చైనా అలాగే భారత్ సంబంధించినటువంటి ఈ సైనిక వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునేందుకు ఒక కన్ను వేసే ప్రయత్నంలో భాగంగా ఆయన వైమానిక దళ బృందాన్ని మాత్రం ఈ ఢాకాలో మోహరించినట్టుగా తెలుస్తూ ఉంది. దానివల్ల మనం నష్టపోయేదైతే ఏం లేదు. మన కదలికల్ని అమెరికా పసిగట్టే పరిస్థితులు అయితే లేదని మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.